హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఒక కప్పు బొంబాయి రవ్వ ఇంకా ఓట్స్తో కలిపి నేను ఇన్స్టెంట్గా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీని చూపించుతున్నానండి. సో దానికోసం ముందుగా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను, సూజీ రవ్వ. అలాగే ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. అందులోకి పావు కప్ అంతా పెరుగు వేసుకొని, 2 పచ్చిమిర్చి వేసుకొని, తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా స్మూత్గా ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఓట్స్లో మనకు ఎక్కువగా ప్రోటీను ఇంకా మనకి ఔషధ గుణాలు ఉన్నాయి కదా, ఇది బరువు తగ్గడానికి కూడా చాలా వరకు యూజ్ అవుతుందండి. ఆ తర్వాత నేను అందులో ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాక కాస్తంత కొత్తిమీర, అలాగే ఒక క్యారెట్ తురిమి వేసుకున్నాను. క్యాప్సికమ్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే మిక్స్డ్ హెర్బ్స్ అనేది వేసుకుంటున్నానండి, 1 టీ స్పూన్ అంతా. ఇది పూర్తిగా ఆప్షనల్. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి, బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. మనకి కేవలం 10 నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. సో చాలా తేలిగ్గా మనము చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈనో ఫ్రూట్ సాల్ట్ బదులుగా మీరు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. చాలా పొంగి మనకి బాగా వస్తుందండి. పిండి బాగా పొంగి చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ఉన్నప్పుడు నేను ఒక కళాయిలో చక్కగా ఆయిల్ని 1 టీ స్పూన్ అంతా ఆయిల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఇలా 2 గరిటెలు వేసుకుంటున్నానండి, ఇలా పల్చగా అత్తుకుంటున్నాను. మూత పెట్టి చిన్న మంట మీద 3 నిమిషాల వరకు కుక్ చేసుకుంటున్నాను. అప్పటికప్పుడు మనము చక్కగా ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. ఎక్కువగా టైం కూడా మనకి పట్టదు కదా. ఆ తర్వాత ఇది కాలిపోయింది కదా, ఇప్పుడు నేను తీసి టర్న్ చేసుకున్నాను. మరొక 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఒక్కసారి చూడండి, ఇలా టర్న్ చేసి చూపిస్తున్నాను. బందోస అనేది రెడీ అయిపోయింది చూసారా. సో ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో కానీ లేదు ఏదైనా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా. ఎంత తేలిగ్గా అయిపోయిందో చూసారా రెసిపీ అనేది. అంతేనండి, చాలా సింపుల్గా మనము ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ పూట చాలా హెల్దీ అయిన దోశ రెసిపీ అండి. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ రూపాన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.